అక్కడితో స్టార్టింగ్ సినిమా స్టార్టింగే యా యా క్లైమాక్స్ కాదు అది. స్టార్టింగ్ ఓల్డ్ ఏజ్ కమల్ హాసన్ ఫస్ట్ గొబ్బెమ్మలు, ఆ చెప్పులు, ముగ్గు అవును స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఎండ్కి వస్తాం అనమాట. అంటే అది నాన్ లీనియర్ ఇదనమాట, స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. ఇప్పుడు నాకు అడిగారు స్వాతి ముత్యంకిను సిరివెన్నెల రెండు విశ్వనాథ్ గారితో చేస్తారు కదా, దానికి మీకు ఏంటి, దానికి దీనికి ఏమైనా తేడా ఏంటన్నారు. నేను ఒకే మాట అన్నా, స్వాతి ముత్యం ఈజ్ ఏ ప్రోజ్ వెర్షన్, సిరివెన్నెల ఈజ్ ఏ పోయిటరీ వెర్షన్. షీర్ పోయిటరీ సిరివెన్నెల. ఆయన షార్ట్లు కానీ నేను చేసిన వర్క్ కానీ అంత ఇమాజినేటివ్గా ఉంటుంది, అందరూ గబుక్కున అర్థం చేసుకోలేరు. వేరే స్వాతి ముత్యం పండితులు పామర్లకి అందరికీ కూడా చక్కగా అలాగ అందిస్తున్నాడు. అది ఇట్స్ ప్రోజ్, ఇక్కడ షీర్ పోయిటరీ. సో ఎమోషన్ ఎలా క్యాచ్ చేసేవారు సార్? అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన ఎమోషన్ నాకు ఒకటి ఉందండి, నాకు మంచి అలవాటు చెడు అలవాటు నాకు తెలీదు. డైరెక్టర్గా చెప్పినప్పుడు నాలో ఒక రకమైన ఎమోషన్స్ అవుతాయి. చెప్తున్నప్పుడు కానీ నా కళ్ళ నీళ్ళు తిరిగినంటే రేపొద్దున ఆడిటోరియం ఏడుస్తుంది, నాకు తెలుసు అది. ఆయన చెప్తున్నాడు, నేను నవ్వాను అనుకోండి, రేపు నవ్వుద్ది, నా లెక్క అది. అంటే మీరు ఎగ్జైట్ అయ్యే వల్ల ఇప్పుడు ఎలా అయితే కమల్ హాసన్ గారు యాక్టింగ్ కి